ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోతే ఎప్పుడెప్పుడు ఆయన పార్టీలోకి లాక్కోవాలా అని చూస్తున్నారు. మరి ఇది జరిగే పనేనా? మరి జరిగే అవకాశం ఉండొచ్చు. మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి ఎన్నో రకాలైన ప్లాన్స్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సపోర్ట్‌ని చూసుకోవడానికైతే ట్రై చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి భారీగా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫర్‌ని ఇచ్చినట్టుగా అయితే సమాచారం. సో ఆయన సినిమాలకి సంబంధించి ఏదో ఒక రాయితీని అయితే ఆయన మంజూరు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి ఇంత సానుకూలంగా ఎన్టీఆర్ వైపున ఉండడానికి కారణం ఏమిటి అనంటే జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకట్టుకొని తెలుగుదేశం పార్టీ వైపు ఆయన వెళ్లకుండా చేయడమే అంటోంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన మంచి ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళే ఎన్టీఆర్‌ని దూరం పెడతారు. దగ్గరకు పిలవకపోగా ఇంకా వాళ్ళు దూరం పెట్టడాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటికీ తీర్చుకోలేరు. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం చేయడానికి చంద్రబాబుకి ఎలాగైతే మాస్టర్ ప్లాన్స్ అయితే గతంలో వేశారో అలాంటిదే ఇప్పుడు ఎన్టీఆర్‌కి కూడా వేయబోతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసుకొని అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకి జూనియర్ ఎన్టీఆర్ అతీతంగా ఉండాలని దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని మచ్చిక చేసుకుని చంద్రబాబుకి, నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం చేసే పనుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారట. సినిమాలకి సంబంధించిన ఆఫర్లు ఇచ్చి ఎన్టీఆర్ టీంని అయితే మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు అయితే చూపిస్తూ చంద్రబాబుని ఎన్టీఆర్ దృష్టిలో ఒక ద్రోహిగా తయారు చేస్తున్నారట. మొత్తానికి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.